తో కలిసి మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. నూజివీడు నియోజకవర్గంలోని చెరువు కట్టలు తెగిపోకుండా చర్యలు చేపట్టాలని మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. లోతట్టు ప్రజల్ని ఏ క్షణంలోనైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తే సిద్ధంగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే డయల్ 112కు కాల్ చేయాలని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ప్రజలను కోరారు. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర హెవీ రెయిన్స్, కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే కొంత తక్కువ రెయిన్ఫాల్ నమోదైనవి. ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి ఉన్న అవకాశం ఉన్న అన్ని వ్యవస్థల్ని కూడా సద్వినియోగం చేసుకుని ప్రాణ నష్టం ఒక్కటి కూడా జరగకోకుండా, యానిమల్స్ నష్టం జరగకోకుండా, అదేవిధంగా ఆస్తి నష్టం కూడా తక్కువలో తక్కువ ఎంత మాత్రం మనం సేవ్ చేయగలిగితే అంత చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనే లక్ష్యంతో మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు 24 గంటలు పర్యవేక్షిస్తూ మరి ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి అన్ని వ్యవస్థలతో అన్ని జిల్లాలతో నేరుగా సంబంధాలు పెట్టుకుని మరి వారికి తగు సూచనలు ఇస్తూ ఈ మెంతా తుఫాన్